నే. కానీ అమ్మాయిలాగా మారిపోయి లైలా అని పేరు పెట్టుకున్నాను. నువ్వు చాలా మంచి పని చేసావు లీలాకృష్ణ. చిన్నప్పుడు నిన్ను చూసి చాలా బాధపడేవాడిని. మనకు నచ్చినట్టు కాకుండా ఇతరులకు నచ్చినట్టు ఉండటం చాలా కష్టం. ఎలాగున్నాను? అప్పా, మా మంచి రాము. పోనీలే, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. చాలా సంతోషంగా ఉంది రాము. ఇప్పటి వరకు నన్ను చూసి చాలా మంది అసహించుకున్నారు తెలుసా? మూర్ఖులు, వాళ్ళకేం తెలుసు ఎదుటి వాళ్ళ సమస్యల గురించి. ఏదైనా సమస్య వాళ్ళ వరకు వస్తే గాని తెలీదు. అన్నట్టు ఇన్ని రోజులు నువ్వెక్కడున్నావు? ఆ రోజు చనిపోదామని వెళ్ళిన నాకు నజీర్ అనే దేవుళ్లాంటి మనిషి కనిపించారు. ఆయన కూడా నీలాగే నాకు ధైర్యం చెప్పారు. కాని పాపం అనారోగ్యంతో ఈ మధ్యన చనిపోయారు. పొరుగురంటే సీతారామపురంలో ఉండే నజీర్ గారి గురించేనా నువ్వు చెప్పేది? అవును రాము, ఆయన గురించి నీకెలా తెలుసు? నజీర్ గారు చాలా మంచి మనిషి. పరోపకారం చేసేందుకు వెనకంజ వేయరు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది పైకొచ్చారు. నన్ను కూడా ఆయనే కాపాడారు. కొడుకైనా కూతురైనా నువ్వే అన్నారు. ఏం బాధపడకులేలా, కష్టాలన్నీ దాటేశావు. ఇక నీకన్నీ మంచి రోజులే. నీలాంటి స్నేహితుడున్నందుకు చాలా గర్వంగా ఉంది రాము. నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది తెలుసా? అది సరే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ, ఊర్లో ఉన్న మా స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు డబ్బు సంపాదించి వచ్చా. వెళ్ళి అమ్మా చెల్లెల్ని చూసి వస్తాను. అయ్యో, ఈ విషయం నీకు తెలీదా? ఏ విషయం? నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ మీ అమ్మను మీ చెల్లిని చాలా చులకన చేసి మాట్లాడేవారు. ఆ అవమానం భరించలేక పాపం వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు. రాము చెప్పిన మాటలతో ప్రాణం పోయినంత పనైన లైలా